అసలు రెండు సంగతుల మీద ఏకకాలంలో దృష్టి పెట్టేవాడే క్రైస్తవుడు. దాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రిస్టియన్. దయచేసి గమనించాలి. పురుషులారా, మీ భార్యలను ఎట్లా ప్రేమించాలి? సొంత శరీరంలాగా ప్రేమించాలి. స్త్రీలు మీ భర్తకు ఎలా లోబడాలి? దేవునికి లోబడ్డట్టు లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండండి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణ బోధనలో పెంచండి. మంచి సమరయుడి పరిచర్య కూడా చేయాలి. మీ ఊర్లో ఎవరైనా కష్టాలు ఉంటే ఆదుకోవాలి. దాసులారా, మీ యజమానులకు మీరు నమ్మకంగా సేవ చేయాలి. యజమానులు దాసులకు మీరు కనికరం చూపాలి, కఠినంగా ఉంటుంది. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ ఉంటుండగా మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయవాలి. ప్రార్థన అంటే మన ఉద్దేశం మోకాళ్ళు ఎప్పుడు స్తోత్రం 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 అంటుండాలని మన ఉద్దేశం. ఎప్పుడు మోకరించి స్తోత్రం స్తోత్రం అని అంటే భార్యను ఎప్పుడు ప్రేమించాలి? ఎప్పుడు స్తోత్రం స్తోత్రం అంటే స్నానం ఎప్పుడు చేయాలి? ఎప్పుడు మోకరించి స్తోత్రం అంటుంటే మరి భోజనం ఎప్పుడు చేయాలి? కాలకృత్యాలు ఎప్పుడు? విసుగక నిత్యము ప్రార్థన ఎడతెగక అంటే అసలు బ్రేకే రావద్దు. ఒక సెకండ్ కూడా బ్రేక్ చేయకుండా మీరు ఎప్పుడు స్తుతించాలా, ప్రార్థించాలి. అంటే మరి స్నానం ఎప్పుడు చేయాలి? భోజనం ఎప్పుడు చేయాలి? కుటుంబ జీవిత ధర్మం ఎప్పుడు? ఆఫీస్కి ఎప్పుడు పోవాలి? మార్కెటింగ్ ఎప్పుడు? ఏమండి, డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఆత్మవశలం అయిపోతే ఏం జరుగుతుంది? ఏమండి, పరలోక దర్శనాలు చూసేసామనుకో డ్రైవింగ్ చేస్తూ మనం తొందరలో అక్కడికి వెళ్ళిపోతాం కొద్ది నిమిషాలు. కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి. ట్రాఫిక్ను గమనించుకోవాలి, సిగ్నల్స్ గమనించుకోవాలి. సిగ్నల్ చూసుకుంటూనే అందరిని చూసుకుంటూనే మరి ప్రార్థన ఎట్లా చేస్తాం? కళ్ళు మూసుకుంటాయి. ఎట్లా? గురువుగారు ఎదురొచ్చాక ఒకటి సైకిల్ మీద పోతుంటే గురువుగారు అంటే చాలా గౌరవం. మీకు రెండు చేతులు ఎత్తి గురుగారు నమస్కారం అని దగ్గుబడి పడిపోయాడు. చిన్నప్పుడు బండిలో పాఠం చెప్పిన మాస్టర్ నన్ను మామూలు నమస్కారకుడు అంత పెద్ద సార్ వస్తుంటే సైకిల్ మీద వెళ్తుంది, హాయ్ అనలేడు కదా. దిగలేడు, అర్జెంటుగా వెళ్తున్నాడు పని మీద. సైకిల్ మళ్ళీ స్లోప్ మీద ఉంది, బ్రేక్ లేదు. ఎందుకు వచ్చి అని చెప్పి రెండు చేతులు ఎత్తి గురువుగారు నమస్కారం దబీయమని వాడు. ఇప్పుడు బైబిల్లో అన్ని మాటలు ఉంటాయి. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించండి, ఎల్లప్పుడూ స్తుతించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎల్లప్పుడూ. అంటే మరి ఫ్యామిలీ లేదా, బిజినెస్ లేదా, ఉద్యోగం లేదా? అంటే ఇవన్నీ చేస్తూనే నువ్వు ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేస్తూనే డ్రైవింగ్ చేయాలా, ప్రార్థన చేస్తూనే సంసారం చేయాలా, ప్రార్థన చేస్తూనే వ్యాపారం చేయాలా, ప్రార్థన చేస్తూనే స్నానం చేయాలా, ప్రార్థన చేస్తూ భోజనం చేయాలా. ఎలా సాధ్యమంటే నీ మైండ్ రెండు ముక్కలు అయిపోవాలి. స్ప్లిట్ యువర్ మైండ్ ఇంటూ టూ. నీ మైండ్ రెండు ముక్కలు చేసేసి రెండు వైర్లు పెట్టి రెండు ప్లగ్లు పెట్టుకొని ఒక ప్లగ్ ఏమో దేవునికి ప్లగ్ చేసి పెట్టాలి, ఇంకో సెక్షన్ లోకానికి ప్లగ్ చేసి పెట్టాలి. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు స్ప్లిట్ యువర్ మైండ్ ఇంటూ టూ అండ్ సిమిల్టేనియస్లీ లెట్ బోత్ ద పోర్షన్స్ వర్క్. ఉదాహరణ చెప్తాను. నా ప్రసంగం వింటున్నారా లేదా? మీరు వింటున్నారు. వింటూ 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 అప్పుడప్పుడు ఇది టట్టకమంటుంది అమ్మాయి. అది వింటున్నారా లేదా? వింటున్నారా లేదా? మీరు నా ప్రసంగం విన్నారా? ఆ గరగరమైన సౌండ్ విన్నారా? ఆర్కెస్ట్రా ఉంది. ఆర్కెస్ట్రా చాలా బాగా, మంచి గాయకుడు బాగా పాడుతున్నాడు. కానీ ఆ తబలా అప్పుడప్పుడు తాళం మిస్ అయిందండి అని అన్నారు. అరే నువ్వు పాట విన్నావా, తబలా విన్నావా? తబలా బాగానే ఉంది కానీ గాయకుడు శృతి తప్పాడండి అని. అరే నువ్వు అన్నీ మాట్లాడుతావు, నువ్వు తబలా ఉంటే తబలా గురించే మాట్లాడు. శృతి సంగతి నువ్వు ఎప్పుడు విన్నావు? తబలా తర్వాత గాయకుడు, కీబోర్డు, ఇన్ని వింటూ వింటూ ఆ రోడ్డు మీద నుంచి
లారీ వెళ్తూ బర్రని పోయింది అనుకోండి, అది తెలుసు. లారీ వెళ్ళేటప్పుడు పక్కన ఇంకెక్కడ కుక్క భోగోని అరిసింది అనుకోండి, అది ఇదిగో ఎన్ని వింటావు. ఆడిటోరియం బాగానే ఉంది కానీ కుక్కల గోల ఎక్కువైపోయిందండి. అవి గాయకుడు అవి కలిసి యుగల గీతం పాడినట్టున్నాయి సార్. అది అసలు సంగీత కచేరీ అంతసేపు ఆ కుక్క అరుపు మాననే లేదు. డ్యూయట్ పాడినట్టుంది గాయకుడు ఆ కుక్క కలిసి. అరే మైండ్ కుక్క మీద పెట్టావా, ఈ సింగర్ మీద పెట్టావా? అరే బాబు, ఇక్కడ విస్తారమైనటువంటి మెటీరియల్ ఇక్కడ ఉంది. చెప్తారు పెద్దలు, ఇంత పెద్ద మేధావులు వీళ్ళు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ స్టడీస్ వరకు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు, మహాజ్ఞానులకు ఇప్పుడు ఉన్న బ్రెయిన్ ఉంది. ఈ బ్రెయిన్లో 10% పనిచేస్తారు, 90% నిద్రపోతుంది. యు ఆర్ నాట్ యూజింగ్ 90% ఆఫ్ యువర్ బ్రెయిన్. ఇంత ఇంటలెక్చువల్ ఎక్సలెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా 10% బ్రెయిన్ పని. ఇంకొక 2% ఎక్కువ వర్క్ చేస్తే ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్ తయారవుతారు. 12%. వాట్ ఈస్ ద రిమైనింగ్ 90%, 88% డూయింగ్? స్లీపింగ్. When Adam was created, 100% of brain was working. ఆదాముకు 100% బ్రెయిన్ వర్క్ చేసింది. అందుకే సకల జీవరాశులకు అనర్గళంగా పేర్లు టకటకటకటకటకు పెట్టేశారు. మనం పెడతామా? ఒక 100 మంది పిల్లల్ని తెచ్చిలో పెట్టి వీళ్ళకి 100 పేర్లు పెట్టమంటే మళ్ళా గుల్లాలు పడి టిమ్కీలు కొట్టి మనం 30 తిప్పలు 100 పేర్లు ఒక్క పిల్లగాడికి పెట్టాలంటే సంవత్సరం పడుతుంది. చాలా సునాయాసంగా అన్ని పేర్లు పెట్టి ఎంత బ్రెయిన్ ఆదాముకు. పాపము ప్రవేశించినందుకు దేవుడు అన్నాడు, రేపు పాపిస్టోళ్ళకి మీకు 10% చాలరా. ఆ 10%తో ఇన్ని రకాల పాపాలు కనిపెట్టాడు మనిషికి. డ్రగ్స్ కనిపెట్టి, చుట్ట కనిపెట్టినాడు, కళ్ళు సారా కనిపెట్టాడు, ఇంటర్నెట్లో పాపం కనిపెట్టాడు, అన్నీ చేశాడు. మరి ఇంకా 90% కూడా అది కూడా వర్క్ చేస్తే ఇంకెంత పాపం చేసినావు. అంచేత మీ బతుకి రక్షణ పొందడానికి 10% చాలేమని పెట్టి ఆ 90% నిద్ర కూర్చాడు దేవుడు. ఆ దాన్ని కూడా లేపామనుకోండి, దేవభక్తి సాధన చేయమన్నాడు. ఆ సాధనలో ముఖ్యమైన భాగం నిద్రపోయిన మైండ్ కూడా కొద్దిగంత మేలుకొలిపి 2 ముక్కలుగా స్ప్లిట్ చేసి, కొంచెం అంతా అక్కర్లేదు మనకు, నీవు ప్రాక్టీస్ చేయాలి. బోధ వింటూనే అక్కడ కుక్కలు అరిసేది వినబడుతుంది. బోధ వింటూనే అక్కడ ఎక్కడైనా లారీ హారన్ వినబడుతుంది. ఈ బోధ వింటూనే అక్కడెక్కడైనా చిన్నపిల్లడు ఏడిస్తే వినబడుతుంది. అది ఇది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఏంటక్క వాక్యం విన్నంతసేపు అబ్బాయి ఏడుస్తున్నట్టు నాకేం బాగాలేదా అంటే, అంతసేపు మా అబ్బాయి ఏడుపు విన్నావా, అయ్యగారి ప్రసంగం విన్నావా? 2 విన్నాను. బట్ బోత్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్. అయ్యగారి ప్రసంగం జ్ఞాపకం ఉంది, ఆ పిల్లోడు ఏడుపు కూడా జ్ఞాపకం. నీకున్న ఈ శక్తిని క్రైస్తవ జీవితానికి వాడుకోవాలి. ఒకటేసారి మోర్ దాన్ 1 ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసే పవర్ ఉంది కదా, దాన్ని స్పిరిచువల్ లైఫ్ కొరకు వాడుకుంటే అప్పుడు మనం 2 లోకాల మీద ఒకటేసారి కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఐ ప్రే. కొంతమంది అడుగుతారు, వెన్ డు యూ ప్రే, వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? నేను చెప్తాను 24 hours. ఐ నెవర్ స్టాప్ ప్రేయింగ్. ఐ నెవర్ స్టాప్ ప్రేయింగ్. కొంతమంది అడుగుతారు, ఇవి ఇంత బిజీ ట్రావెలరు, ఇన్ని కాన్ఫరెన్సెస్ మాట్లాడతావు, నువ్వు పాటలు ఎప్పుడు రాస్తున్నావు, పుస్తకాలు ఎప్పుడు రాస్తున్నావు, ఇన్ని పుస్తకాలు, మళ్ళీ ఎప్పుడు చూసి ఇంటర్నెట్లో ఇన్ని వేల ప్రసంగాలు, అసలు మనిషిగా చాలామంది నా పక్కలో దూరి నా సంఖ్యలో పక్క నుండి ఇట్లాగే హత్తుకొని నా కౌగిట్లో ఉన్నంత దగ్గర బూసం ఫ్రెండ్స్ అంటారు. అటువంటి వాళ్ళు కూడా తెలియదు. ఆ మనిషి ఏం మనిషి అండి, ఎప్పుడు బుక్స్ రాశాడండి, ఇంతలో బుక్స్ రాశాడు, ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, ఎప్పుడు భోజనం చేయడు, ఎట్లా, హౌ ఈజ్ ఏబుల్ టు డూ దీస్ థింగ్స్? అది కనిపెట్టాలని 30 ఏళ్ళు నా పక్క నుండి చూశాను, కానీ వాళ్ళకి తెలియదు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడు రాస్తున్నానో తెలియదు. ఊళ్ళు తిరుగుతూ ఉంటాను, వాక్యం చెప్తూ ఉంటాను, సడన్లీ ఐ రిలీజ్ అ న్యూ బుక్. ఎప్పుడు రాశారు, ఎప్పుడు ధ్యానం చేశారు? పిల్లారా,
That is possible because there are two Ranjit Tofis inside. One fellow all the time talking to the Lord, one fellow all the time looking at the world. ఆ విధమైనటువంటి స్ప్లిట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే మనకు ఉండే ప్రాబ్లం ఏంటంటే కుటుంబాన్ని వదులుకోగలమా? వదులుకోలేము. మన సర్వైవల్ లేదు, ఉద్యోగము వ్యాపారం వదులుకోలేము. కనుక దేవునికి ఇవ్వడానికి నీలో ఇంకొక మైండ్ లేదు కాబట్టి యు లూజ్ ప్రేయర్ లైఫ్. కొంతకాలము టైమింగ్ కేటాయించుకుంటాం. ఇప్పుడు భార్య సంగతి చూడాలా, పిల్లల సంగతి చూడాలా, ప్రార్థనలో ఉండాలని అంటాం. ప్రార్థన కొరకేమో పొద్దున్న ఈ టైం, తర్వాత కుటుంబం, అదంతా హైలీ ఇంప్రాక్టికబుల్. నువ్వు ప్రేయర్ టైం అనుకున్న టైంలోనే మీ నాయన గుండె నొప్పి వచ్చింది, ఏం చేస్తావు? చచ్చిపోలే, నాకు సంబంధం అంటావా? దుష్టుడు ఏం చేస్తాడంటే నువ్వు ప్రేయర్ టైం పెట్టుకున్నప్పుడే అన్ని అవసరాలు తీసుకొస్తావు. అప్పుడు ఇంటి పక్కడికి ఏదో బాధ అవుతుంది. వెర్ ఇస్ యువర్ గుడ్ సమరిటన్ స్పిరిట్? కాబట్టి అందరి బాధలు పట్టించుకోవాలా, గుడ్ సమరిటన్ అయి ఉండాలా, కుటుంబాన్ని చూడాలా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ దాట్ ప్రేయర్ అన్లెస్ యు ఆర్ ఎ టోటల్ బ్యాచులర్ అండ్ గో టు హిమాలయాస్. మునీశ్వరులాగా హిమాలయాస్కి పోతే తప్ప అట్లా ప్రేయర్ లైఫ్ 1 గంట పొద్దున్న ఇస్తానని కూడా అది కొద్ది రోజులే కొనసాగి, కొద్ది రోజులు అయినాక సరిగ్గా అదే టైంలో వాడు ఏదో చిక్కు పెడతాడు. కాబట్టి సైతాన్ని గాన్ని జయించాలంటే ద్వంద్వావధానం ఒక్కటే మార్గం. వాడు ఏం చేయలేడు. ఇంకా నువ్వు సైతాన్ గాడికి కొరకరాని కొయ్యవైపోతావు. వాడు ఎన్ని ప్రాబ్లమ్స్ తెచ్చినా అన్ని సాల్వ్ చేస్తూ ఉంటావు. కాన్స్టాంట్లీ ప్రేయర్ కూడా నీ లోపల జరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు లోకాన్ని చూడవచ్చు, లోకాన్ని చూస్తూ ప్రార్థన చేయవచ్చు. రైట్ నౌ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా. నిన్న బ్రదర్ జాన్సన్ గంధం గారు, గడ్డం బ్రదర్ జోసెఫ్ గడ్డం గారు నన్ను 2 పాటలు రాయమని అడిగారు. రైట్ నౌ అనదర్ ఫెలో ఇన్ మీ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఆన్ దట్ లిరిక్స్. ఇంటికి పోయి కూర్చొని లిరిక్ పేపర్ మీద పెడతాను. అడుగుతారు ఎప్పుడు రాసేయండి అంటే వై ప్రీచింగ్. ఆ సాధన చేయాలి. సైతాన్ గారికి నువ్వు కొరకరాని కొయ్యవైపోతావు. అది లేకపోతే భక్తులుగా చలామణి అవుతూనే ఆత్మీయంగా ఎంత దూరానికి వెళ్ళిపోతామంటే ఉండేదేమో సంఘంలో, ఆత్మీయమో బూదిగంతాల్లో ఉంటుంది. ఉండేదేమో మనం భౌతికంగా ఫిజికల్గా స్పిరిచువల్ వాతావరణంలో ఉంటాము, క్రిస్టియన్ యాక్టివిటీలో ఉంటాం. మన ఆత్మ పోయేమో ఎక్కడ ఉంటుంది? మహాజల రాశుల్లో ఉంటుంది. అక్కడి నుంచి మొరపెడుతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయమని. ఆఖరి స్టేట్మెంట్ ఇచ్చి ముగించేస్తాను. బ్రదర్, మీరు మాట్లాడే సంగతులన్నీ చాలా ఎక్కడో ఎక్కలేదంత ఎత్తైన కొండలాగా ఉన్నాయి, అన్అప్రోచబుల్ లైట్ లాగా. ఎక్కడ అసలు అంత ఎత్తుకు మనం ఎదగలమా అంటే దావీదు భక్తుడు ఇక్కడ చేస్తున్న ప్రార్థనది. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని అన్నాడు. దిస్ స్పిరిచువల్ హైట్ నీవు భక్తునిగా చలామణి అవుతూనే ప్రార్థనకు దూరం అయ్యే దుస్థితి రాకుండా ఉండాలంటే, దేవుణ్ణి ప్రేమిస్తూనే ప్రార్థన గదికి వేల మైళ్ళు వెళ్ళిపోయి ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే, లోకానికి న్యాయం చేస్తూ, కుటుంబానికి న్యాయం చేస్తూ, నీ ఆత్మీయ జీవితానికి కూడా న్యాయం చేయాలంటే అంత సామర్థ్యం మనకున్నదా? మనం చేయగలమా? అంత కొండపైకి ఎక్కగలమా? ఇక్కడ చెప్తున్న విషయం అది. మొదటి వచనంలోని 2వ వచనంలో చెప్పాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆ కొండకు పేరు పెట్టాడు, ఇది నేను ఎక్కలేని కొండ. వచ్చిన మాట అడిగి ముగించేస్తాను నేను. దావీదు ఆ కొండ పేరు ఏంటంటే ఇది హిమాలయన్ మౌంటైన్, ఇదేమో వింధ్య పర్వతాలు, ఆల్ప్స్ పర్వత శ్రేణి అన్నట్టు ఇది ఎక్కలేని కొండ అంటాడు. ఎందుకు ఆ పేరు పెట్టావు? ఎక్కలేని కొండ అని ఎందుకు అంటున్నావు అంటే చాలాసార్లు ట్రై చేశానండి.
I tried many times to climb up the mountain. It was impossible for me. Every time I failed. ఎక్కబోయాను, 4 అడుగులు వేసి తుస్మని జారిపోతూ ఉన్నాను. 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు ట్రై చేసి నేను అర్థం చేసుకున్నాను, దిస్ ఇస్ ద మౌంటైన్ ఐ కెన్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ అప్ టు ద పీక్. ఎప్పటికీ ఎక్కలేరు కొండ అని దాన్ని బోర్డు పెట్టేశాడు. పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కలేని ఆ కొండపైకి నన్ను. మరి ఎక్కలేను అంటున్నావు కదా, ఎక్కలేను అంటున్నావు కదా, మరి వదిలేరా? ఎందుకు దానింటి పడుతున్నావు? ఎక్కలేదు చూసుకోవటి. ఎక్కలేని కొండ అన్న తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయడం ఎందుకు? 2 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ఎక్కలేను అనుకున్నటువంటి ఆ కొండపైకి ఎక్కడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడమే క్రైస్తవ జీవితం. నేను ఎక్కలేను, నాకు చేత కాదు అనుకున్నటువంటి ఆ కొండపైకి నిన్ను చేయబట్టుకొని ఎక్కించడానికే ప్రభు యేసు నీ లోపలికి వచ్చాడు. ఎందుకు నీ లోపలికి వచ్చాడు ఆయన? క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే, మనం ఎక్కలేని కొండ యేసు మనలో ఉండి ఎక్కించడం. యాక్చువల్గా మనమైతే ఎక్కలేము, కానీ యేసయ్య మనం చేయబట్టుకుంటే ఎక్కగలుగుతాం. యాక్చువల్గా మనం ఎక్కలేం, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే ఎక్కగలుగుతాం. దెర్ ఇస్ హోప్. చిన్న విషయం మీకు గుర్తు చేసి ముగించేస్తాను. ఈ కూటాలకి ఇదే ఆఖరి ప్రసంగం కాబట్టి, ఆ చిన్న బాబుని పిలిచి, అక్కడ క్వింటాల్ బియ్యం ఇక్కడ బస్తా ఉంది బాబు, కొంచెం తీసుకురమ్మని నేను చెప్తాను. వాడు చెప్తే నన్ను చూసి, తాతయ్య నీకు మెంటల్ వచ్చినట్టుంది, నేను బస్తా పోయినట్టు నన్నే నువ్వు ఎత్తుకోమంటావు. ఆ చిన్నోడికి చెప్పగలిగేది ఏంటంటే, కొంచెము ఈ సాంగ్ బుక్ అక్కడ